కన్న కొడుకుని అరెస్ట్ చేసి తీసుకుపోతారా? పసిబిడ్డాడు మా పార్టీ వాళ్ళకు తెలిస్తే ఊరికే వదిలిపెట్టరు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అక్యూజ్డ్ని పట్టుకోకుండా ఇంకా ఏం పీకుతున్నారని ఏసీ అడుగుతున్నారు. సార్ మనం అక్యూజ్డ్ని పట్టుకున్నాం కదా సార్. ఏ ఆ పోరం బోకేదవా నేను చెయ్యలేదు అని పొగరుగా చెప్తున్నాడు కదా. మా నాన్న ఎవరో తెలుసా నీకు? అదిగో విన్నావు కదా, అరిగిపోయిన రికార్డులా. నిజం ఒప్పుకుంటేనే అక్యూజ్డ్, అంతవరకు సస్పెక్టే. సార్ ఆ అమ్మాయికి కాన్షియస్ వచ్చిందా? తొక్కలో కాన్షియస్. ఆ అమ్మాయికి కాన్షియస్ వచ్చి వీడే అని ఐడెంటిఫై చేసేలోగా ఆ ఏసీడీసీలు మనల్ని తొక్కి నారదేస్తారు. వేరే దారి లేదు. మనం అరెస్ట్ చేసిన వాడు ఒప్పుకొని తీరాలి. మురళి సార్ వాణ్ణి బాధే బాధుడికి నిజం కక్కాలి. నాకేం తెలియదు, నేనేం చేయలేదని చెప్తాను కదా. నన్ను వదిలే, నీ నన్ను పెడతారు. చేసింది ఒప్పుకున్నాడా? లేదు సార్, ఒప్పుకోలేదు. వాడు చేస్తేనే కదా ఒప్పుకోవడానికి. ఓ 4 రోజుల తర్వాత అమ్మాయికి కాన్షియస్ వచ్చింది, కానీ మాట్లాడే పరిస్థితుల్లో అమ్మాయి లేదు. అందువల్ల సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ని పెట్టి ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్నాం. పవిత్ర, అసలు ఏం జరిగిందమ్మా? చెప్పు. చెప్పు చెప్పు. ఆ అమ్మాయి స్టేట్మెంట్లో తనని రేప్ చేసిన వాడి గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పింది. సి కడుపు, ఒక పెద్ద సి మార్కు కడుపు మీద ఉన్నట్టు ఆ చెప్తోంది. అమ్మాయి చెప్పిన డీటెయిల్స్ ఏవి మేము అరెస్ట్ చేసిన వాడితో మ్యాచ్ అవ్వలేదు. ఇందులో దారుణం ఏంటంటే సార్, స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడే తను చనిపోయింది. నేను వాడిని ఎందుకు కొట్టానంటే, ఒక అమ్మాయి మీద యాసిడ్ పోస్తానని బెదిరించిన వాడు ఈ తప్పు చేస్తుంటాడని నాకు అనిపించింది సార్. నేను కొట్టిన అబ్బాయి తరపు నుంచి నా మీద హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చారు సార్. ఈ రోజు వరకు అసలైన నేరస్తుడిని మేము కనిపెట్టలేకపోయాం సార్. నన్ను సస్పెండ్ చేశారు. రంగా, నాకు కావాల్సినోడు నారాయణగూడ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉన్నాడు. హ్యూమన్ రైట్స్ ఇష్యూలో 1 year సస్పెన్షన్ 6 నెలలు అయిపోయాయి. వాడు వెంటనే మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నాతో చెప్పావు కదా, వాడు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యే బాధ్యత నాది. ఓకే, థ్యాంక్ యూ కమల్. మురళి, నీ డిఐజీ హీఈస్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇంకో 1 weekలో నీకు రీజాయినింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. అన్న దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులోంచి నీకు 2 కోట్లు ఎత్తా. నన్ను వదిలే కాసి. నేను పాలు పోసేవానికి విశ్వాసంగా ఉండే కుక్కన్రా, నీలా కాలు లాగేవానికి కాదు. వీళ్ళు కట్టేండి రా. నన్ను అన్న దగ్గరికి తీసుకోబోకు. నువ్వే చంపాయి కాసి. నీ అయ్యా దాని మీదకి ఎట్లా తప్పించుకుంటావురా? నకరాలు చేస్తున్నావా? ఈ రోజు నీ చావు కన్ఫర్మ్. అవునరా, నేనే చచ్చిపోతాను రా.
నేను ఏడుస్తూ చచ్చిపోవట్లేదురా, సంతోషంగా నవ్వుతూ చచ్చిపోతున్నానని చెప్పరా. గడేం చేస్తున్నారా? అక్కడి నుంచి ఆడు దూకి చచ్చిందంటే సూరానికి మండిపోతున్నా. పైసలు కాశపడి తప్పు చేసిన క్షమించన్నా. తెలిసి తప్పు చేసేటోనికి క్షమించమని అడిగే అర్హత లేదా? స్టూడెంట్స్, ఎవరెవరికి ఈ ఎగ్జామ్లో 50 మార్క్స్ వస్తాయో వాళ్ళని మాత్రమే నెక్స్ట్ వీక్ టూర్ వెళ్ళడానికి అలౌ చేస్తాను. ఎవరెవరు 50 మార్క్స్ తెచ్చుకుని జాలీగా టూర్కి వెళ్తారు? రైజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్, అందరూ బాగా రాయండి. మార్కులు తక్కువగా వచ్చిన వాళ్ళు ఆ రోజు క్లాస్ అటెండ్ చేయాలి, అదే వాళ్ళకి పనిష్మెంట్. ఎవరెవరికి ఈ ఎగ్జామ్లో 50 మార్క్స్ వస్తాయో వాళ్ళని మాత్రమే నెక్స్ట్ వీక్ టూర్ వెళ్ళడానికి అలౌ చేస్తాను. హలో, భయం, అతీతమైన భయం ఒక వ్యాధి. ఎన్నాళ్ళుగా మీ అబ్బాయికి ప్రాబ్లం ఉంది? వాడికి బేసికలీ కొంచెం భయం ఎక్కువే డాక్టర్. పెద్దయితే సర్దుకుంటుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇలా ఫిట్స్ వరకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రీట్మెంట్ ఇస్తే నయం అవుతుంది కదా డాక్టర్? నేను ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రం సరిపోదు. కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వాటిని ఇంట్లో ప్రాక్టీస్ చేయించండి. తను ఎందుకు భయపడుతున్నాడో అది భయం కాదు అని తనకు అర్థమయ్యేలా చెప్పండి. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయం, మీ అబ్బాయికి జ్వరం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వీసింగో ఫిట్సో రాకుండా ఉండడానికి ఈ ఇన్హేలర్ని ఎప్పుడూ తన దగ్గర ఉంచండి. థింకింగ్ విల్ నాట్ ఓవర్కమ్ ఫియర్, బట్ యాక్షన్ విల్. దీనికి అర్థం ఏంటంటే మనం భయపడే విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే ఆ భయం పోదు, చేతలే ఆ భయాన్ని పోగొడతాయి. ఓ కుక్క నిన్ను కరవడానికి వస్తే అక్కడి నుంచి పారిపోతేనే తప్పించుకోగలవు. నీ చేతలే నిన్ను కాపాడతాయి. అర్థమైందా? అనగారు ఏందిరా ఏంది విషయం? సూరా వస్తున్నాడు. సూర వస్తాండా? ఈడికెందుకు వస్తాండా? శని నాకు పట్టిందా నా పార్టీకి పట్టిందో తెలవట్లేదే. రా 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 రా. నన్ను కాపాడే దేవుడా, ఏం తిట్టొచ్చినావు? గెట్లున్నావు? తీసుకోవాలకొచ్చామా? ఏంది విషయం సూరా, చెప్పు. అన్నెందుకు రమ్మన్నాడో అర్థం కావట్లేదే. సరే, నేను బయట వెయిట్ చేస్తా. 10 నిమిషాలే టైం. ఏందన్నా ఇది? మాజీ మంత్రులను కూడా పట్టించుకోకుండా మమ్మల్ని ఇలా నిలబెట్టి మా ముగ్గురులో ఎవరో ఒకరు కూతుర్ని ఆడి కొడుక్కిచ్చి పెళ్లి చేయమని చెప్పి పోతాడు. చెప్పిపోలేదయ్యా, మరి బెదిరించిపోయింది. అన్నగారు, వాడు మన పార్టీ కోసం ఎంతమంది కిడ్నాప్ చేసిండు, హత్యలు కూడా చేసిండు. దానికోసం పార్టీ టికెట్ అడగచ్చు. మా బిడ్డను అడిగితే ఎట్లా? టికెట్ ఆడి టార్గెట్ కాదయ్యా, గెలవడమే వాడి టార్గెట్. నీలో ఒకరి కూతుర్ని పెళ్లి చేసుకుని మీరు తరతరాలుగా గెలుస్తున్న నియోజకవర్గంలో వాడి కొడుకుని మీ అల్లుడిగా నిలబెట్టి గెలిచేలా చెయ్యాలి. అదే వాడి స్కెచ్. మనం పవర్లోకి రావాలంటే వాడు అండదండలు కావాలయ్యా. అన్నగారు, ఈయన కూతురికి పెళ్ళయ్యి డైవర్స్ కూడా అయింది, అందుకనే ఈయన కూతుర్ని ఇయ్యొచ్చు. ఇదేంది కొత్త కథ లెక్కుంది? కథ కాదయ్యా, కరెక్టే. ఈయన రెండో పేళం బిడ్డ ఉంది. మొదటి పేళం కొడుకులు ఆ బిడ్డను చంపబోతుండ్రని ఈయనే మందులో నాతో ఎన్నోసార్లు అనేసిండు. అందుకని నా కూతుర్ని అన్నా నువ్వు చూడు నరసింహమూర్తి, కాస్త మెల్లగా ఆలోచించు. సూరా నీకు వియ్యంకుడైతే అది నీకు బలమయ్యా, నీ కూతురికి సేఫ్టీ. దీంట్లో సోచాయించడానికి ఏముంది? బిడ్డనిస్తే పోలా. సరే అన్నగారు, నేను నా బిడ్డని ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను. పత్రికలు వేయించి ఇంటికొచ్చి కలుస్తా. సూరా, నా ముందు పట్టగలరా? ఈ నిమిషం నుంచి నీ కొడుకు రాజకీయ నేత. చూడు, వాడి వెనక లోపాలు ఉండొచ్చు, కానీ పాపాలు ఉండకూడదు. రికార్డ్స్లో వాని పేరుని లేకుండా చెయ్యి. అర్థమైంది అన్నగారు, నేను చూసుకుంటా. సార్ పోస్ట్.
ఈ నిమిషం నుంచి నీ కొడుకు రాజకీయ నేత. వాడి వెనక లోపాలుండొచ్చు, కానీ పాపాలు ఉండకూడదు. అన్నా, నా కొడుకు ఎంతో మందిని నరికి చంపిండు, పొడిచి చంపిండు. కానీ ఒక్కసారి కూడా వాడి మీద కేసు కాకుండా చూసుకున్నా. నాకు తెలియకుండా ఏవైనా చిన్న చిన్న తప్పులు చేసిండొచ్చు. నాకు తెలియద్దని కూడా చెప్పిండొచ్చు. ఆ కేసులన్నిట్లలా మన పోరగాండ్లు పోయి సరెండర్ కావాలి. అప్పుడే పెళ్లి సమయానికి ఏ సమస్య రాకుండా ఉంటుంది. 2 ఏళ్ల కింద షాద్నగర్ రిజిస్టర్ ఆఫీస్కి షాయ్ క్యాన్లా పెట్రోల్ పోసుకుని వీర తీసుకురమ్మన్నాడు. ఎవరా నువ్వు? నేను ఎవరో తెలుసా? కాపాడండి, కాపాడండి, అయ్యో అయ్యో, కాపాడండి. అమ్మో. పెట్టున్నారన్నా, తెలియజేశారన్నా, తప్పై కోటి అన్నా. మన వీరాగానికి బండి తోలేదు నువ్వే కదా? అవునా? నీకేం తెలుసో చెప్పు. వకీల్ సారు, ఇది కూడా రాసుకోర్రి. ఈ రోజే అందరూ పైసలు తీసుకోండి. వకీల్ సాబ్ చెప్పినట్టు సోమవారం అందరూ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోండి. సమజైందా? అమ్మో